సో నేను ఈ బండి ఇంకా జీప్ తీసుకొని నేను ముంచకపోతే పరేషాన్ బాయ్ ఛానల్ డిలీట్ చేసేస్తాను. నేను వన్ బండి ఇంకా జీప్ అయితే నేను శ్రీశైలంలో అయితే ఖచ్చితంగా వేస్తున్నా, లేకపోతే చెప్తున్నా గడ్డం తీసుకొని తిరుగుతున్నాను. బండి చూడరా బాబు, హైవే హైవే హైవే. వారి దేవుడా వారి దేవుడా వారి దేవదేవుడా. నేను డ్యామ్ లో వేయకపోతే నేను పరేషాన్ బాయ్స్ ఛానల్ అనేది డిలీట్ చేసేస్తా. ఏంది మమ్మీ ఏందండి ఏదో చేస్తున్నారని మీరు బండ్ల మీద దొరకండి. బండ్ల ఉరకడం కాదండి, 3 లక్షల బండి నీళ్ళలో పోతుంది. కాలు 3,50,000 బండి. పప్పు బండి చూడరా రే, నీ బండి చూడు, నీళ్ళలా చూడు. అరే సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. ఆ బబ్బు వాడు చాలా అయిపోయింది, వాడు అట్లాంటిది నాకే తిప్పించింది అనమాట. సో వానికి ఏం చేయాలా, నేను మీ అందరికి తెలిసిందే. మీ అందరికి ఏంటంటే సీరియస్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కామెడీ చూపించాలంటే ఏం చేయాలంటే మనం బబ్బు వాని బండి బబ్బు వాని జీప్ తీసుకొని శ్రీశైలం డ్యామ్ లో వేసేస్తున్నా. ఇది మాట ఇస్తున్నా. చూపిస్తారా బెటే రే, నేను ఉట్టిన తర్వాత నువ్వు ఉట్టినవరా, నువ్వు నాకే అట్లా చేస్తే ఎడికెళ్ళి సెట్ అవుతుంది. సో గైస్ ఇప్పుడైతే ప్రెసెంట్ నేను ఈ ఆటో మాట్లాడినా అండ్ బబ్బు గారిని జీప్ ఉంది అండ్ వాని బండి ఏమో ఇంటి దగ్గర తెచ్చిపెట్టిన. ఇది తీసుకోయి నేను అంటున్నా కదా, వాళ్ళు ఇంకా ఇంట్లోనే ఉన్నారు. సో నేను ఈ బండి ఇంకా జీప్ తీసుకొని నేను ముంచకపోతే పరేషాన్ బాయ్ ఛానల్ డిలీట్ చేసేస్తాను. నేను వన్ బండి ఇంకా జీప్ అయితే నేను శ్రీశైలంలో అయితే ఖచ్చితంగా వేస్తున్నా, లేకపోతే చెప్తున్నా గడ్డం తీసుకొని తిరుగుతున్నాను. బాబు శ్రీశైలం ఇది వన్ బండి, 2 శ్రీశైలం పోతున్నాయి అనమాట. ఆడ పోయిన తర్వాత నేను అంటున్నా కదా, సీతా నీళ్ళలో వేయకపోతే పడవ ఉంటుంది చూడు, పడవ ఆ గంప, నీళ్ళ గంప, ఆ గంపలో వేసేసి మధ్యలో వేసేస్తా. మస్తు లోతుంటాయి. ఆ బండి తీసుకురా, ఆ గంపలో వేసేస్తా. ఇచ్చుకోరు బండి కూడా వచ్చేస్తా. నీ బండి చల్లకుండా వస్తుంది ఏమి కాదు, వస్తుంది. ఎట్లా కూడా నీళ్ళనే వేస్తున్నాం మళ్ళీ. నెక్స్ట్ లెవెల్ అనుకోరు. ఎట్లా అనిపిస్తుంది శ్యామ్ నీకు? సూపర్. అగో వచ్చేసింది మన బండి. సో అరే మీ అందరికి ఎట్లా అనిపిస్తుందో మన బండి శ్రీశైలంలో వేసేస్తుంటే? ఎంతమంది హ్యాపీనా? ఎంతమంది మీకు బాధ అనిపించలేదు అరా నాకు సతాయిస్తుంటే? సో అరే బబ్బు నిజంగా అంటున్నా కదరా, నువ్వు కళ్ళకి వెళ్ళి నీళ్ళు రావురా, రక్తం వస్తుంది నీకు. చెప్తున్నా కదా, ఇది గుర్తు పెట్టుకో. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను మన వీడియో కాల్ చేసిన అనుకో 2 నిమిషాలు వస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే హైవే ఎక్కిన తర్వాత ఆడ పోయి వీడియో కాల్ చేస్తాం. ప్రాంక్ చేస్తావురా బాబులు? అరే సపోర్ట్ చేస్తా, నీ 2 బండ్లు సపోర్టే, నేను లేకపోయినా నేను చేస్తా. బాగా వేసేసాడు. సో గైస్ నెక్స్ట్ లెవెల్ కాబోతుంది ఈ వీడియో మాత్రం. నేను నిజంగా వాళ్ళు శ్రీశైలం రాలేరు, ఎందుకంటే నేను మా భార్య మా పిల్లలు అందరం పోతున్నాం అనమాట. సో ఆడ పోయిన తర్వాత వాళ్ళు ఎట్లా వస్తారు? కారు నా దగ్గర ఉంది, బండి నా దగ్గర ఉంది, ఎట్లా వస్తారు చెప్పురి. సో గైస్ ప్రెసెంట్ అయితే వన్ బండి కూడా అరే ఎక్కించాయి, వన్ బండి ఇట్లా ఎక్కించాయి, ఇడికెళ్ళి ఎక్కించాయి. బండి పనికి వస్తుంది నీళ్ళలో నీకేస్తా. లేపురా అగో అరే అగో బండి అట్లా లేపుతారా? ఓరేనా నేను పెడతా, నాకు ఇచ్చినవుగా ఛాన్స్. లేపు. సో గాయ్స్ నీళ్ళలో ముంచేస్తారా బబ్బు, నీకు కథం, నీ పని మొత్తం. కథమే అనుకో, ఇక పౌరాన్ షార్ట్ అనుకో.
బండి ఇరిగిపోయినా పర్వాలేదు, అక్కడ దాకా తీసుకో. ఏం కాదు, పండబెట్టు. అన్నాడు అయిపోయిండ్రా. సో గాయస్ ఇవాళ అయితే నేనైతే ఫుల్ హ్యాపీ అనుకో. నాకు బట్టలు చింపుకోమన్నా చింపుకుంటా, ఎందుకంటే వాడు నాకు అట్లా ఇట్లా చేయలే. నాకు మా దోస్తులతోనే వాడు నాకు టార్చర్ చేయించిండు, 100 మాటలు ఆడిపించిండు. సో అందుకే వాని బండి తీసుకొని శ్రీశైలం డ్యామ్ లో అయితే వేయబోతున్నా. సో గాయస్ మనం అయితే కరెక్ట్ ఇప్పుడైతే హైవే మీద ఉన్నాం అనమాట. సో బబ్బు వానికి వాళ్ళకి తెలియదు, ఇగో మాతో ఎవరున్నారు నేను చూపిస్తా. సో శ్యామ్ అన్న వీళ్ళు ఆటో డ్రైవర్ అనమాట. సో వాళ్ళు మన సబ్స్క్రైబర్స్. సో గైస్ ప్రెసెంట్ అయితే మన ఆటో ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇప్పుడు పోయిందిరా నీ బండి పోయింది, మందితో లొల్లి పెట్టిస్తావు. ఇప్పుడు చూడు నీ బండి ఏమవుతుందో. సో గైస్ ఈ బండి అయితే ఇప్పుడు నేను డైరెక్ట్ శ్రీశైలంలో వేయబోతున్నా. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి అయితే వాళ్ళ బండి నేను శ్రీశైలంలో వేయబోతున్నా అని చెప్పి వీడియో కాల్ లో వేస్తే ఎట్లుంటది. వాళ్ళకి ఫోన్ చేయాలి, ఇప్పుడు వాళ్ళ మొహాలు చూడాలి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి, అప్పుడు ఉంటది మజా. హలో, అరే బాబు అని ఇంటికి పోయి డైరెక్ట్ వీడియో కాల్ చేయి జల్దీ వీడియో కాల్ చేయి ఒకసారి. సో గైస్ ఈ తొక్కులా వండి అనమాట. అరే బాబు హాయ్ హాయ్, ఎట్లున్నారా బాబు? నమస్తే, చూడరా నీ బండి చూడరా బాబు. అరే నీ బండి చూడరా, అరే ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడు. అరే అనిల్ వాళ్ళ వీడియో తీరా. హైవే వారి దేవుడా వారి దేవుడా వారి దేవదేవుడా. అరే నువ్వు నీ అవకాశం చూపించినవారా? అరే నాకు ప్రాంక్ చేస్తావారా? నా మీద ప్రాంక్ చేస్తావారా? నా మీద ప్రాంక్ చేస్తావా? అరే అన్న చేసింది ప్రాంక్, వీడియో లెక్క తీసుకోవాలి. అరే వద్దాను నీ కాలు మొక్తానా బండి ఎవరు చెప్పినా నేను డైరెక్ట్ తీసుకొని శ్రీశైలం డ్యామ్ లో వేస్తున్నా. నేను కాలు మొక్తానా అన్న ఎడురా వస్తున్నామా? అరే చెప్పవా ఇగో ఈ నీళ్ళలో పోయిందా? ఇగో బండి ఏడో పోయింది చెప్పు అన్న ఏడికి పోతురా నాన్న? ఏడికి పోతున్నామా? సాబానికి పోతున్నాం, వస్తారా? ఇగో అరే బ్యాక్ కెమెరా పెట్టి కొడతావు. ఇదే కదా నీ బండి? ఇగో ఇదే కదా ఆటోలు ఉంది అన్న బండి అన్న ట్రాలీలో తీసిరా. అరే అన్న బండి అన్న నీ కాలు మొక్తానా వద్దానా? అరే కాలు మొక్కుడు కాదు, ఇగో రోడ్ చూడు. ఇగో జనాలకి రియాక్షన్ ఇగో అడుగుదాం. ఎంత మంది వద్దంటారు? ఇగో ఇంత మంది ఉన్నారు. అలా ఏమంటారు? వేసేయమంటారా? ఇంత మంది వేసేయమంటారు. అన్నా ఆటోలో కట్టిరేమరా? ఆటోలో ఎందుకు కట్టిరా? బండ్లతో మళ్ళకెందుకు కడుతున్నావు? బండ్లతో ఇప్పుడు నాతో మజాక్ ఆడినావు కదరా, నేను ఆడతారా మజాక్? అన్నా హైదరాబాద్ లో చిన్న చిన్న మజాక్లు ఆడినామన్నా, ఇట్లా పెద్ద పెద్ద ఆడలే అన్న. మమ్మీ బండి చేయను వాడేస్తుండు మమ్మీ. అరే అన్న మా అమ్మతో మాట్లాడు. అంటే ఇగో మీ కొడుకు బండి చూడుర్రి, మీ కొడుకు మజాక్ ఆడిండు కదా. ఇగో మీ కొడుకు బండి జీపు బండి కాదు మజాక్ ఆడితే మజాక్ కూడా మజాక్ ఆడుతున్నాం, నీళ్ళలో మజాక్ ఆడతాం అంతే. నీళ్ళలో పోతుంది బండి. ఎందుకు ఆడతావా అన్న? రివెంజ్ మా మీద తీసుకో అన్న బండ్లు అవన్నీ తీసుకోవాలా, ఓవర్ మీద తీసుకోవాలా? రివెంజ్ ఏమంటావు? అంతే మళ్ళా. ఇగో మాట్లాడిగో. ఇప్పుడు అనరా శ్రీశైలం పోయిందా, నాగార్జున సాగర్ పోయిందా? నీ బండి ఎడమైందిరా? ఏ నీళ్ళలో పడుతుందిరా? గెస్ చేయరా బబ్లో? వాళ్ళతో నీళ్ళతో లొల్లి పెట్టిస్తావా? దా వచ్చే చూసుకుందాం. ఇప్పుడు అను, శ్రీశైలం పోయిందా, నాగార్జున సాగర్ పోయిందా? ఏంద్రా అయిపోయింది. ఏమైపోయింది చెప్పు. ఇగో లాస్ట్ కి నీకు ఇది మిగులుతుంది. అన్ని వైపులా ఓ మై గాడ్ ఏంటి నువ్విలా. లేలే ఇగో నేను వెయ్యకపోతే నేను డ్యామ్ లో వెయ్యకపోతే నేను పరేషాన్ బాయ్స్ ఛానల్ అనేది డిలీట్ చేసేస్తా. సీరియస్, నాకు నా దోస్తులతో తిప్పించిన్నాడు వాడు మాత్రం. దోస్తులే కదా, నీ దోస్తులే కదా. ఓ దోస్తులతో తిప్పించిర్రా. అరే నువ్వు నాకు తిప్పించినవురా. నాకు తిప్పేలే మరి నువ్వు మెల్ల మాట్లాడు
బ్రతిమలాడుకోరా ముందే అక్కడ ఉండి వేసేస్తా అంటే మళ్ళీ బబ్బు అని బండి శ్రీశైలం డ్యామ్ లా తమ్ముడు బాగుంటుంది చూడు. అరే చెప్పమ్మా. అరే మధ్యలో మమ్మీతో ఎందుకు మాట్లాడిస్తున్నావు రాబాయ్? అరే ఏడూరు చెప్తే వస్తాం కదా అన్న. ఏడూరు చెప్పండి. నాకే తెలియదు. పోతే నాగార్జున సాగర్ పోతా లేకపోతే శ్రీశైలం పోతా. డ్యామ్ అయితే అర్జున పోతానే శ్రీశైలం పోతా దమ్ము ఉంటే అరే ఇగో అరే ఎందుకన్నా నేనేమన్నా నీ బండ్లనేమన్నా అన్నా? బండ్లు గిడ్లు కాదురా బాయ్. సరే అవన్నీ కాదు. ఇర్ఫాన్ గారు ఈయన 10 గుంజిల్ది. ఇర్ఫాన్ అన్నా. ఇర్ఫాన్ ఎవ్వరు లేరు, అందరినీ రెడీ చేయించిన ఆడికెళ్ళి. ఏం చేయాలి చెప్పు, అది చేస్తాం. వడ్లే 10 గుంజిల్ది బండి 10 గుంజిల్ది. తీసేస్తా పట్టుకు తీరా. సారీ ఇమ్రాన్ అన్న అని చెప్పు. సారీ ఇమ్రాన్ అన్న. సార్ మంచిది తీరా. మంచిది. ఇంకా ఏమో నాకు మూడొస్తలే పో. కొట్టు వీళ్ళు పచ్చకడ కొట్టు ఒకటి. కొట్టినా హలో సారీ. మాటలు అన్నవరా నాకు, ఎన్ని మాటలు అన్నవరా నువ్వు, ఎన్ని తిప్పించినవరా. ఏం చేయాలి అన్న ఇంకో పీస్ఫుల్ గా మ్యాచ్ చూస్తున్నాం. మళ్ళా ఒక జాగాలో ఇప్పుడు లొకేషన్ పెడతా నీకు, సరేనా? ఇప్పుడు ఒక జాగాలో లొకేషన్ పెడతా. దమ్ముంటే రారా, దమ్ముంటే రా. అరే నువ్వు వచ్చే లోపు గేట్లు బంద్ అయిపోతాయి. ఎన్నోసార్లు ఛాన్స్ వచ్చింది. చెప్పు మమ్మీ, నువ్వు ఫోన్ చేయాలి ఇప్పుడు నాకు. కొట్లాట అది అన్న ఆయన కూడా 2 సార్లు చేసిన ఎత్తుతలేడు. ఎత్తా అనేస్తుండు. ఇంకో లొకేషన్ పంపించు. నేను చేసి మాట్లాడుతున్నా. అరే ఇప్పుడు చెయ్యి, నాకు చేసి మాట్లాడతా కాదు. మాట్లాడతా కదా, గంట సేపు ఇచ్చిండ్రా టైము. చెప్పండి మీరన్నా అరే నువ్వని చెప్పరా. అదే ఫోన్ చేసేదానికి నాగరా అంటే తీసుకొని వెళ్ళిపోయి. అరే గంట టైం ఇచ్చిండ్రు అవి. ఆయన ఏమన్నాడు ఇప్పుడు దాకా ఏమన్నాడు? గంట ఫోన్ చేయ, నా బండాడు వెళ్ళిపోదాం. ఆగే వినకపోతే పోదాం రాబోయ్. అరే బాబు ఇమ్రాన్, నేను బతిమలాడుకున్నాడు, పిచ్చాడు అయిపోతున్నాడు ఇడ. అరే అరే నడరాబే, ఏదో నడు బయలుదేరుంది. అరే ఓడుకోకుండా ఫోన్ చేయనా. చేస్తున్నావు నువ్వు ఇట్లా ఒర్రుకొని తెచ్చుకుంటున్నావని. అంటే మేము చేసినాం రివెంజ్ లో కానీ, అన్నమే చేసినాం కానీ ఇట్లా బండ్లు తీసుకోవాలి, డ్యామ్ లేసుడు, సముద్రాలు లేసుడు చేయలే మేము. హలో రమేష్, జర బండి తీసుకొని వస్తావు అర్జున్ శ్రీశైలం. మీరు ఇక్కడే కూర్చొని మాట్లాడే కదా, ఏదన్నారు ఎవరన్నా అనుకొని పోవచ్చు కదా. బబ్బు నువ్వు జర అర్జున్ జర అర్జున్ ఏంది మమ్మీ? ఏందండి నువ్వు తమాషా చేయకని చెప్తున్నా. అరే పప్ప ఆగరా. నువ్వు కూర్చో. ఫోన్ చేయంటే అరే నువ్వేంద్రా ఇప్పుడు ఏం చేస్తావు అది చూస్తా. ఈడ చూపిస్తావేంద్రా? ఏడ పడతా? ఫోన్ చేస్తే కట్ చేయలేదు ఎప్పుడు? చెప్పేదానికి కూడా టైం ఇస్తున్నారా? బయట జర బండి కావాలి నాకు అర్జెంట్. నీ బండి తీసుకొచ్చి బాబు గారిని ఇంటికాడికి వచ్చా జల్దిరా. జర బండి కావాలి నాకు అర్జెంట్. ఇంట్లో వస్తువులు పోతే ఎట్లరా? సరే జల్ది వచ్చేసి. నీ- అరే బండి వస్తుందా బాబు, ఏదో ఒకటి చేద్దాం. చూసుకోకని చెప్తున్నా. కొట్టే చూసుకోమంటే ఇంట్లో సామాన్లు ఎత్తేస్తే వస్తది. ఇప్పుడు ఆయనకు ఫోన్ చేస్తా చెప్పా. చేశానురా, ఇప్పుడు చెప్తున్నాడా? ఏం చేద్దాం రా. ఆయన ఇప్పుడుగా షరతుగానే పడేస్తాడు. ఓ మాట అన్నాడా? నేను ఇప్పుడు వేయకపోతే ఛానల్ బంద్ చేస్తాను. సరే ఆ చూస్తా. షరతుగానే వేస్తాడు మళ్ళా. ఎల్లక్కడికి వెళ్ళేదో బంద్ చేసుకోండి మళ్ళా. అట్లా కూడా కాదండి, గంట సేపు అంట. గంట సేపులో లొకేషన్ దగ్గర పోవాలంటే ఎట్లా పోతాం? అది చూపించుడే, ఎంత దగ్గర చూపిస్తుంది. ఏం అట్లా చేయడు కానీ మీరు ఆ గంట ఏ చేస్తాడు ఆయనే? అంటే ఆయన ఆటో మాట్లాడి ఆటో మీద జీప్ ఎక్కించి ఫోన్ బండి చేయి, పెట్టి నువ్వు ఫోన్ చేయి. ఫోన్ కట్ చేస్తున్నాడు రా. చెయ్యి అన్నప్పుడు చెయ్యి అంతే. నువ్వే మాట్లాడు. అరే 51 minutes ఉందిరా. ఫోన్కే ఆల్రెడీ అయిపోయింది నిన్న 10 నిమిషాలు. అరే రమ్మని మీ దోస్తు ఫోన్ చేసి రమ్మని చెప్పిన బండి తీసుకొని వస్తుంది. 51 minutes ఉందా అంటే Your call has been ఎత్తుతలేడు రావా. అరే the person you are trying to reach is not available. అరే ఇదేంద్రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి. అరే ఈడెన్నో పంపిస్తుండ్రా లొకేషన్లు.
ఇప్పుడు కావాలని మిమ్మల్ని దిప్పిస్తాడు. తిప్పిపిచ్చుడు కాదండి. అరే రివెంజ్ మనం మనుషుల మీద చేస్తాం. మీరు రోడ్ల మీద ఉరుకులాడకండి బండ్లు వేసుకొని. లోషన్ ఫోన్ చేయనా? అరే ఎత్తుతలేరా ఆయన కాదు మీ బండి ఉంది. అరే బండోడు ఇక్కడ వస్తుండ్రా, బండి తీసుకొని వస్తుండు. ఆ పక్క రోజు నెంబర్ నా దగ్గర లేవు, ఇంకెవరైనా ఉంటే చేయండి జరా. ప్రసాదానికి ఆయన చెయ్యి. అరే నవ్వనా చెప్తలేరా బండి ఫోను. నువ్వు కంగారు వాళ్ళకి మాట. అరే కంగారు కాదు నేను వేసేస్తాడు. గంట టైం ఇచ్చింది కదా, ఈలోగా ఎవరితో చెప్పి అరే అరే ఆయన పోయేదాకే 40 అంటే మరి నువ్వు ఇక్కడ అంటే time ఇగో. waste చేసుకోకుండా వెళ్ళండి ఎవరికి రామా ఒకసారి మళ్ళీ చెయ్యి చెయ్యి. చెమటలు పట్టేస్తున్నాయి. कृपया प्रतीक्षा करें చెప్తలేడు నాయన. कॉल చేస్తున్న వ్యక్తి వేరే కాల్ ఇగో. మాట్లాడుతున్నారు. అనా 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 జర ఏడున్నా ఏమైందన్నా? చెప్పన్నా? అన్నా, ఎందుకు బండి బాగా కడుతురు? బండ్లతోని. అనా హలో జర చెప్పండి హలో. నీకు ఇమ్రాన్ కి ఈడ ఇంట్లో పిచ్చి అనా పిచ్చి జర అనా చేస్తున్నాడు. ప్లీజ్ అన్నా అనా బండాపన్న అన్నా ఏడున్నారు చెప్పురానా. వాళ్ళు ఇదే హైవే ఎక్కేసిర్రా సిగ్నల్. అరే చెప్పనా? అనా హలో ఏ అన్నా అన్నా జర ఏడున్నారు చెప్పండి అన్న. ఇంకో బండ్లమే మజాకులు ఎందుకు అన్న. ఈడ ఇంట్లో అంతా లొల్లి లొల్లి చేస్తుండీడు. ఏ ఏడురా నీవు అన్న ఒక్కడు పడినా పోతుండో నేను ఇది వ్యాన్ నడుపుతున్నా నాకు తెలియదు ఇక. వ్యాన్ నడుపుడు ఏందన్నా అన్నా ఏందన్నా సరే వ్యాన్ అంటే ఏడిపోతుంది చెప్పు. ఏడిపోతురన్నా. వ్యాన్ లో ఎడిపోతాడు నేను వచ్చేసింది బండి వచ్చేసి. అన్న తీసుకోబోతుంటే నేను పోతున్నా ఇంకా అరే ఏంద్రా ఇది. బండి నడుపుతుంటే నేను ఇంకా వ్యాన్ నడుపుతున్నా. అరే అన్నా అన్నా ప్లీజ్ అన్నా అన్నా మేమే చూపించినామన్నా రివెంజ్. మీరు బండ్లమే చూపేద్దానా ఇట్లా. ఈ ఫోన్ హలో. ఏడున్నాడు? నువ్వు కూడా ఇంట్లో. అన్నా బండి ఎడిపోతుంది చెప్పు. ఇంకో అన్న లేడు కదా, బండి ఎడిపోతుంది చెప్పు అంతే. బండి ఏమో నాకు తెలియదు ఎడిపోతుంది. అరే రూట్ ఉంటే లేదన్నా. నడుపుతుంది నువ్వే కదన్నా. నడుపుతున్నది నువ్వే కదన్నా. నేను నడుపుతున్నా కానీ బండి నాకు తెలియదు. నేను ఒక్కడొక్కడే నాకు తెలుసు. అరే టూ మచ్ అన్నా ఎక్కడున్నారు చెప్పండి. అన్నా చెప్పండి గట్టిగా జర అమ్మాయి ఎవరికైనా ప్రెసెంట్ ఎక్కడున్నారు చెప్పండి. మరి పిచ్చోళ్ళ చేస్తున్నాడు ఇల్లు అంతా సామాన్లు చెప్పనా? అమ్మాయి దగ్గర నేను ఏం చెప్పినా వినేటట్లేడు. ఏ కదే మరి అన్న లేడన్నావు కదా, అరే, లొకేషన్ ఎక్కడున్నారు పంపించారా? చెప్పు, ఏ రూట్ లో పోతున్నారు చెప్పు. నేను కూడా తీసుకో. ఇప్పుడు నా చేతిలో లేదు ఇక. ఒక్క నిమిషం వర్షం నేను కాల్ చేస్తాను. అన్నా అన్నా సరే అన్నా గుర్తుపెట్టు. ఏంది అడుగు అన్నా? వచ్చిండు కదా ఆయన. జరగ నెమ్మదిగా పోరు, వాళ్ళు ఏదో చేస్తున్నారని మీరు బండ్ల మీద దొరకండి చెప్తా. బండ్లమే ఉరకడం కాదండి. నేను ఫోన్ చేస్తా నేను ఫోన్ చేస్తాను. వీళ్ళంతా మన సబ్స్క్రైబర్స్ అన్నమాట. సో ఎంత మంది బబ్బు గారు బండి పడేయమంటారు, చేతులు ఎత్తురి. బబ్బు గారు బండి సో గాయస్ ఇంత మంది అయితే బబ్బు గారిని బండి పడేయమని అయితే ఎంత మంది చెప్తారు. సో ప్రెసెంట్ మన లేడీ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. అక్క ఏమంటారు, పడేయమంటారా? ఏం లేదు ఏమన్నా సతాయించిండు. మళ్ళీ ఏం చేయాలా? రివేజ్ అంటే రివేజ్, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. బబ్బు అంటే చాలా ఇష్టమా? సో అక్క నెక్స్ట్ టైం మీరే బబ్బు అని బండి ఇప్పిరి. బండి అయితే ఇప్పుడు పడేయబోతున్నా. చూద్దాం ఎట్లయితే ఏందనేది మీ అందరికి చెప్తా. మచ్చానా ఇంట్లో కూర్చున్న వాళ్ళని ఇంత టార్చర్ చేయొద్దానా? బండ్లు గిండ్లు పంపించి బయలుదేరినాం మేము. ఇప్పుడు ఎంత చెప్పండి మనం 51 minutes చూపిస్తుంది. 51 minutes ఇప్పుడే స్టార్ట్ అయినా అడిగి పోయిన తర్వాత చూసాం. సో గైస్ ఫైనల్ అయితే మనం శ్రీశైలం అయితే తీసుకొని వచ్చేసినాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పంచాయతీ పంచాయతీ ఏంటంటే నువ్వు దబా ఈ ఆటోతో సహా ఈ బండి రైడ్ చేసేయి. వాళ్ళు ఇన్ కేసు వచ్చిరనుకో, దొరికినామనుకో బిస్కెట్. ఇది నా మీద మనోడి మీద డేంజర్ ప్రాంక్ చేసేసిరు. దీనికి రివెంజ్ ఏంటంటే వాన్ బండి నీళ్ళలో వేస్తా. అయ్యాకపోతే నేను యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తా. నేను బండి ఏదైనా వానికి కావాల్సింటే కొత్త తిప్పిస్తా, కానీ ఇది మాత్రం నీళ్ళలో వేస్తా. సో ఇప్పుడు ఇగో పెట్రోల్ వాసన వస్తుంది. ఇగో ఫస్ట్ ఈ బండి తీసుకొని ఏదైనా దాచిపెట్టాయి, లేకపోతే ఆ కొండ ఉంది కదా దాని మీద పెట్టు. మెయిన్ మనం ఇక్కడ వచ్చినాము, బండికి వచ్చిందని అంటాడు ఏమైనా వాడని ఏమైనా ఏడికైతే ఆడికి తర్వాత సంగతి తర్వాత మనం కావాల్సింది ఏం చేయాలనుకుంటున్నాం అది చేస్తున్నాం అంతే. సో గాయ్ అరే డబ్బు అరే గుంజ
గుద్ది గడదన్ మీద నాకే వేసావు ఆరాను. నా ఉప్పు తిని నాకేనా విశ్వాసం లేదు ఆరా. రే ఉన్నావు ఇంత అడ్వాన్స్ లెక్కలు చేస్తున్నావు, నీకు చుక్కలు చూపిస్తారా? గడ్డం ఉంటది, ఇంత పొడుగు ఉంటది కాదురా. గడ్డం పొడుగు ఉన్నాడు ఏం చేస్తాడు అది కూడా చూసుకోవాలా. నీ మీద వాళ్ళు చేసుడు ఏందన్న మొత్తం అదే అంటున్నా నీకు ఎంజాయ్ లేదన్నా అంత సో గైస్ ఫైనల్ అయితే నేను చెప్తున్నా కదా, రేపు మాత్రం నీళ్ళలా బాయ్ బాయ్ బాయ్. ఈ నీళ్ళలో పోయిందా, ఈ నీళ్ళలో పోయిందా, ఈ నీళ్ళలో పోయిందా, ఆ నీళ్ళలో పోయిందా? బండి పడతప్పుడు ఆడు చూడాలి ఇమ్రాన్, ఆడు చూడాలి. వస్తున్నా అక్కడ వచ్చిండు అనుకో బండి దొరికిపోతుంది. అందుకే మనం ఏం చేద్దాం, బండే దాచి పెట్టేద్దాం. వచ్చినా ఏం చేస్తాడు? రైట్. ఏం చేస్తాడు? ఏం చేయలేడు. మా అంటే బతిలాడితేనే ఎగురుతాడు. బండి నాగార్జున సాగర్ లో మనం ఇక్కడికి వచ్చినాము. నీళ్ళలో వేసేసినాం మనం. అయిపోయింది. ఏడుంది బండి ఎప్పుడు ఇది మంచిగా ఉంది, ఇది సూపర్. ఇది మన చేయగొట్టు. రైట్ రైట్. అండ్ మొహం చూడాలి ఇమ్రాన్ నేనైతే. ఫైనల్ అయితే ఇప్పుడు కట్టప్ప ఇదంతా మొత్తం కియా కర్తా రే బాబు. అలా ఇరికేయకుండా నాకైతే ఏం తెలియదురా బాబు. వాడు డేంజర్ గా వాడు ఏదో ఒక ఫిట్టింగ్ పెడతాడు. నాకైతే ఏం గైస్ రైట్ బాయ్ బాయ్.